డైరెక్టర్లే నెట్టుకుంటున్నారు సినిమా పేర్లకి. బ్లాక్ బాస్టర్, సుప్రీము, ఇయ్య మందు ఎవరిని తేగడానికండి ఆ మందులు. ఎలాంటి బ్రాండ్లు ఉండేవి? ఏది ఐబీ, మ్యాన్స్ హౌస్, రాయల్ స్టాక్ అవి. అది ఆ మందు తాగినా ఓ కష్టపడేవాడు పనికి వెళ్ళడానికి తేలిగ్గా ఉండేది. ఈ రోజు కోట తాగేస్తున్నాడు, పిల్లని కొట్టేస్తున్నాడు. అది 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 మందు. అది అంటే నిషాయికి త్వరగా కోట తాగితే 5 నిమిషాలు అది అది ఈ లోపల ఇంట్లో ఆడడానికి కూడా అన్నాడు. ఇంకో కోటగా అడగడానికి బెల్లం ఎక్కడ ఇస్తుందండి? 500 వస్తుంది. వెళ్తే 500 రూపాయలు వస్తుంది. ఈ రోజు మీరు విజయవాడ మీదో కాదో తెలీదు. ఇక్కడ విజయవాడలో ఉంటున్నారా లేదు? విజయవాడలో ఇంత జనం ఎప్పుడైనా మీరు ఇక్కడ ఉన్నారా సెంటర్లో? 5 సంవత్సరాల క్రితం 2018లో మీరు చూసారా ఈ జనాన్ని? ఇక్కడ 9 అయ్యేసరికి ఓ చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం. కానీ ఈరోజు ఎవడో మీలాంటి ఒక ఓనర్ వస్తే ఒక 500 ఇస్తారేమని చూసుకునే రోజు వచ్చింది మాకు. ఆ రోజు ఈయన మేస్త్రే, ఈయన 1200 ఇస్తాను రండి రానేవాడు. అంటే ఇవాళ రాలేమండి అనే రోజు అది. ఈ రోజు ఏంటి ఒక 600కి వస్తామండి, 500కి వస్తాం ఆ రోజు వచ్చింది. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందండి? ఏంటండి ఏంటి మన ఇప్పుడు పరిపాలన ఆగు. ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు. అది ఒక బిల్డింగ్ కి 200 గజాలకి 10 లక్షలు. దానికి మనకు ఇసుక కాదండి, మనకి పర్మిషన్ పెట్టుకోవడానికి 4-5 స్టేర్లకు పర్మిషన్ పెట్టుకోవడానికి 10 లక్షలు. 10 లక్షలు అంటే బిల్డర్ ఏం కడతాడు? 10 లక్షలు ఆయన తినేస్తే, ప్రభుత్వమే తినేస్తే. ఒక బిల్డింగ్ కట్టడానికి 200 గజాల్లో 1,20,00,000 అవుతుంది. 10 లక్షలు తినేస్తారు. రాడ్డు 36,000 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 70,000. ఎంత పెరిగిందండి? 34,000 పెరిగింది. అలాంటప్పుడు ఇంకేం కడతారు? ఇసుక 10,000 లారీ, చిన్నది 3 యూనిట్లు బండి. తర్వాత వచ్చి సిమెంట్ కట్ట 350 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 210 రూపాయలు. మీరు ఏ బ్రాండ్ అని తెచ్చుకోండి సిమెంట్. ఈ రోజు ఏమైనా నాన్న చెత్త బ్రాండ్ తెచ్చినా 310 రూపాయలు. అక్కడికి వెళ్ళి అడగండి సిమెంట్ కొట్టుకోడానికి. అదే ఇంకేం కడతారండి బిల్డర్లు అన్నీ హైదరాబాద్ దెంగేశారు. ఇప్పుడు మేమేమో రోడ్డు మీద ఉన్నాం. అది ఇక్కడ 150, 200 వస్తే ఈ క్వార్టర్కి సరిపోతుంది. అది పరిస్థితి. మద్యపాన నిషేధం చేస్తున్నారు కదా? చేస్తాడండి, అంటే ఆయన దిగిపోయాక చేస్తాడు. అది మద్యపానం ఆయన దిగిపోయాక. అది 50 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు బాబు? చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ. అది మాత్రం పక్క. గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి కదా, అవేనా ఉన్నాయి ఇప్పుడు? అవి లేవు. సచివాలయాలు చేస్తారు. అవన్నీ సచివాలయాలు చేస్తారు. అంటే ఈ అన్న క్యాంటీన్ ఉంటే ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఒక 5 రూపాయలకి భోజనం తింటారు. వీళ్ళు ఎందుకు బతకాలి? అదేదో పెడితే ఒక 20,000, 30,000 వస్తాయి ఇంకో నెలకి. అది జగన్ గారికి. అవి తాడేపల్లి కార్యాలయంలోకి చేరతాయని అవి వాటికి ఇచ్చాడు. ఈ అన్న క్యాంటీన్లు ఈ 5 రూపాయలకి తినేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఏమైందంటే వీళ్ళు గుర్తుపలిసి ఉన్నారులే, వాళ్ళ ఇంటికాడ చికెన్ బిర్యానీ తింటారు. ఈ అన్న క్యాంటీన్లు నేను ఏదో పెట్టుకుంటే ఒక 30,000, 40,000 వస్తాయి నాకు తాడేపల్లి కేంద్రానికి అని ఆయన ప్లాన్. అంతే, ఇంకేముండదు. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చానంటా ఉన్నారు కదా జగన్? ఇచ్చారండి. ఒక్కొక్కటి మంచి చేశారు, ఒకటి ఏంటి మా పిల్లలకు 13,000 వేసాడు. నా జేబులో ఆయన 30,000 తెంగాడు సంవత్సరానికి. అంటే ఏ విధంగా? మందుకి ఏంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పుడు ఒరిజినలే ఒక ఐబీ క్వార్టర్ ఒరిజినల్ 105 రూపాయలు వైన్ షాప్లో. బార్కి వెళ్తే 5 రూపాయలు ఎక్స్ట్రా, 110 రూపాయలు. ఈరోజు ఏంటి ఒక సీపే 180 రూపాయలు. సీప్ హెచ్డి షీప్. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. నాణ్యమైన మద్యం లేదంటారు? అసలు నాణ్యమైన మద్యం కాదు కదా. నూనె ప్యాకెట్ కూడా 100 రూపాయలది 180 రూపాయలు చేశారండి. అది ఇప్పుడు రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్ గారు. రెండో అవకాశం అడుగుతారండి. వీళ్ళు గొర్రెలు అయితే ఎవరైనా అడుగుతారు. మా వాళ్ళు గొర్రెలు అయితే, ప్రజలు గొర్రెలు అయితే రెండో అవకాశం మీరు కూడా అడుగుతారు. అది ఇది కానీ ఇది ఈసారి రెండోసారి ఆయన వచ్చారనుకోండి, అప్పుడు మన తాతగారి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది, కొట్టి తీసుకెళ్ళేవారు. అలా తీసుకెళ్తారు మా వాళ్ళు. అది చంద్రబాబు మనం ఓన్లీ ఉత్తినే చెయ్యాలి, ఏదో ముద్ద ఎత్తే తినాలి, లేత లేదు. నెక్స్ట్ 2025లో. అది మీరు ఎన్నాళ్ళ నుంచి పనికి వెళ్తా ఉన్నారు? నేను 7-8 సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? లేదండి. అలా నేను వచ్చిన కొత్త నుంచి, నేను వచ్చాకైతే 4 సంవత్సరాల నుంచి తప్ప, అంతకు ముందు అయితే ఈ 2 రోజుల నుంచి ఖాళీగానే ఉంటున్నాం. వారానికి 3 రోజులు 4 రోజులు. మీకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం అమరావతి, అక్కడ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు అసలు?
మా పనికి వెళ్ళేవారా మీరు అమరావతి అంత దూరం వెళ్ళామండి మేము ఇక్కడ లోకలే లోకల్ గానే పనులు దొరికేసి మీకు? లోకల్లోనైనా బాగా ఉండేవి అనుకోండి. మాకు 2018లో ఆ ప్రభుత్వంలో మాత్రం పనులకు లోటు లేదు. అంటే మాకు ఇక్కడ మినిమం ఒక 10 మంది మేస్త్రులు ఉన్నారు. ఈరోజు ఈయనకి లేకపోయినా ఆయనకు ఉంటుంది, ఆయనకి లేకపోయినా ఏదైనా రోజుకి ఒక 500 మందికి పని జరిగేది. ఇక్కడ ఒకప్పుడు బోండవమ్మ గారు ఉన్నప్పుడు ఇక్కడ కనీసం ఒక 2-3 ఉంటా కష్టమయ్యేది సెంటర్లో ఉదయం 8 అయ్యేసరికి. ఈరోజు 12 అయినా ఇక్కడే ఉంటున్నారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు మీకు? న్యాయం అంటే ఏంటంటే ఈ మనకి కన్స్ట్రక్షన్కి అడ్డు చేయడు. అదే నెక్స్ట్ ఆయన ఇంకా అంటే మనకి తెచ్చి పెట్టేస్తాడు, నెలకు ఒక 50 లక్షలు ఇంట్లోకి పంపుతాడని కాదండి. అంటే మనకు కష్టపడేవాడికి అడ్డు చేయడు, అంత తప్ప ఇంకేమీ లేదు. అసలు మీ ప్రాంతంలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? మీ ప్రాంతంలో మా ప్రాంతంలో అయితే మాకు అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎందుకంటే ఎవరికి దృష్టి లేదు జగన్ గారి మీద. అది ఇప్పుడు 110 మందికి ఉండొచ్చండి అభిమానంతో. అంటే మా దృష్టిలోనైతే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మీ నియోజకవర్గం ఏంటన్నా? ఏదండి ఈ సెంట్రల్ నియోజకవర్గం మీది? నీయమ్మా బోండవమ్మ గారు గెలుస్తారంటారు ఇక్కడ? కన్ఫర్మ్ వస్తారు. అంటే మనం అంటే పక్క అంటే ఇప్పుడు మన ఇంట్లో మనిషి కాదు. మనం వీళ్ళందరూ ఒక 1000 మంది ఓట్లు వేయాలంటే వాళ్ళందరూ మన వాళ్ళు కాదు కదండి. అంటే మా దృష్టిలో అనుకుంటే వస్తున్నారు, అయినా వస్తాడు.